హల్లెలూయా, హల్లెలూయా. అంశం ఏంటంటే భక్తిహీనుల చేతుల నుండి ఆయన నిన్ను విడిపించును. లోకంలో భక్తిహీనుల చేతుల నుండి ఆయన నిన్ను విడిపించును. కీర్తన గ్రంథము 97 అధ్యాయము 10వ చూసినట్టయితే, యెహోవాను ప్రేమించే వారులారా, దేవుణ్ణి ప్రేమించే వారులారా, చెడ్డ మాటలను అసహించుకొనుడి. చెడ్డ మాటలు మాట్లాడకుండా అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణమును కాపాడుతున్నాడు. భక్తిహీనుల చేతుల నుండి ఆయన నిన్ను విడిపించు. భక్తిహీనుల చేతుల నుంచి ఆయన నిన్ను తప్పకుండా విడిపిస్తాడు. కనుక ఈ లోకంలో యెహోవాను ప్రేమించేవారులారా అంటాడు. చెడ్డతనమును అసహించుకోండి, చెడ్డతనాన్ని విడిచిపెట్టండి అని దేవుడు చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. అదే కీర్తన గ్రంథం 97:12 చూసేటైతే, నీతిమంతులారా యెహోవా యందు సంతోషించు. నీతిమంతులారా, నీతిమంతులు ఎవరు? ప్రభువును నమ్ముకున్న అందరూ కూడా నీతిమంతులే. దేవునికి స్తోత్రం. కనుక నీతిమంతులారా యెహోవాను సంతోషించుడి. ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించండి. ఆయన యొక్క నామాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఉండాలట. 3 సామెతల గ్రంథము 1వ అధ్యాయము 10వ చూసినట్లయితే, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పుకొనకము. పాపులు నిన్ను ప్రేరేపిస్తారు పాపం చేయమని, కానీ నువ్వు ఒప్పుకొనవద్దని సామెతల గ్రంథము 1వ అధ్యాయం 10వ చూస్తున్నాము. మొట్టమొదటి త్రాగుడు అలవాటు లేదు నీకు. అయినప్పటికీ కూడా పక్కోడు వచ్చి, భక్తిహీనుడు వచ్చి, ఈ ఒక్కరోజు తాగితే ఏమైంది రారా అని చెప్పి తాపిస్తారు. వాడు చెడిపోతాడు. భక్తిహీనతలో పడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. 2 అలాగే డ్రగ్స్, మత్తు పదార్థం, మత్తు పానీయాలు, ఇవి కూడా ఇది ప్రేరేపించగా నువ్వు ఒప్పుకొనవద్దు. అరే ఒకరోజు ఇలా బ్రాంతి తాగేది ఇది అని చెప్పి నిన్ను తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడు వాడు? భక్తిహీనత చేతికి నిన్ను ఒప్పగించినట్టుగా చూస్తున్నాను. పాపము చేయుటకు నిన్ను ప్రేరేపించగా ఒప్పుకొనకు. పాపము చేయుటకు, ఈ లోకంలో నిన్ను పాపము చేయుటకు నువ్వు ప్రేరేపించగా నీవు దాన్ని ఒప్పుకొనవద్దంటాడు. యేసేపు పోతీఫర్ భార్య ప్రేరేపించింది, కానీ అతను ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. ఎందుకని? ఆయన నా దేవుడు చూస్తున్నాడు కనుక నేను ఆ పని నేను చేయలేదు అన్నట్టుగా చూస్తున్నాం. ఈ లోకంలో మనకి ఏం చేద్దంటే, భక్తిహీనులు చేతిలో మన మధ్యలో మనం ఉన్నట్టయితే ఏ రకంగా మనల్ని ఏదో రకంగా మనల్ని ఇరికించి అతన్ని జైల్లో పెట్టించింది. దేవునికి స్తోత్రం. అయినప్పటికీ కూడా దేవుడు అతనిని విడిపించాడు. యోసేపుని విడిపించి అధికారిగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఒక చిన్న పిల్లవాడు స్కూల్కి వెళుతూ ఉండగా ఏమైందంటే, ఒకరోజు ఆ పక్కనున్న ఫ్రెండ్ ఏం చేశారంటే, అరే ఇలా ఒక్కరోజే సినిమాకి వెళదాం రా అని తీసుకొని అంటే, నేను రాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు రా అని అడిగితే, మీ నాన్న కొడతాడనంటే, మా నాన్న కొట్టడు, కానీ మా నాన్న బాధపడతాడు కనుక ఆయన బాధపడే పని ఏది కూడా చెయ్యను అని అన్నట్టుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో తల్లిదండ్రులకి బాధ కలిగించే పనులు మనం ఎవ్వరూ కూడా చేయడానికి వీళ్ళేది. దేవునికి స్తోత్రం. కనుక ఆ చిన్న పిల్లవాళ్ళకు చూడండి ఎంత భక్తిగా ఉన్నాడు. మనము కూడా ఈ లోకంలో మన పాపములు సినిమాలు సైకి, ఆ ఖైదీలకి, బ్రాందీలకి, విస్కీలకి మనల్ని లాగుతూ ఉంటారు. కానీ దానిని ఒప్పుకొనకుండా ఉన్నట్లయితే మనం సురక్షితంగా ఉంటాము. ప్రభు యొక్క బిడ్డలుగా ఉంటాం. మనకి కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టఫర్ 820 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మంది చేత వచ్చిందిగా కోరుచున్నాను.